హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? సో బేసిక్గా భయ్య ఇవాళ వీడియోలో నేను మీకు ఒకటి చెప్తున్నాను. ఏంటంటే నా వీడియోలు 3 డిలీట్ అయినాయి భయ్య. అది ఎందుకు డిలీట్ అయినాయి? నేనే చేశాను డిలీట్ కూడా. ఎందుకు చేశాను? నా వీడియోల కోసం మీరు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో అండ్ అన్ని రకాలుగా నన్ను మెసేజ్లు చేసి అడుగుతున్నారు. అండ్ దీని గురించి అప్డేట్ గ్యారంటీగా ఇవ్వాలి. నేను ఎందుకు నా కాన్సెప్ట్ గురించి వీడియోలు చేయట్లేదు అనేది. సో అదేంటనేది తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి గైస్. మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలి. ఎందుకంటే హ్యాక్ అయిన తర్వాత ఛానల్లో వ్యూస్ చాలా తక్కువ వస్తాయి. అండ్ మీ సపోర్ట్ నాకు ఇప్పుడు 100% కావాలి. ఎందుకు అంటే లైక్ అదొకటే నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది. సో లైక్ చేయండి. ఇంకా ఆపేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసిక్గా భయ్య బైనమో గురించి నేను కొన్ని వీడియోస్ చేశాను, 3 వీడియోలు చేశాను. అండ్ ఫస్ట్ వీడియోలో ట్రేడింగ్ అంటే ఏంటి, అండ్ దాని తర్వాత సెకండ్ వీడియోలో వచ్చేప్పటికి ఏంటంటే ఎలా ట్రేడ్ చేయాలి, అండ్ థర్డ్ వీడియోలో వచ్చేప్పటికి ఏంటంటే బైనమోలో వస్తాయా రావా అని 3 వీడియోలు చేశాను. అండ్ పేమెంట్ ప్రూఫ్తో సహా చూపించాను. మొత్తం $100 వచ్చినాయి నాకు అనేది నేను చూపించాను. సో ఓవరాల్గా నేను ఎన్నిసార్లు ట్రై చేశానంటే మొత్తం 4-5 టైమ్స్ ట్రై చేశాను గైస్. అండ్ 4 టైమ్స్లో నాకు 2 టైమ్స్ కలిపి ఒక $100 వచ్చినాయి. అండ్ నేను ఇన్వెస్ట్ చేసింది అరౌండ్ ఒక $50 నుండి $60 ఇన్వెస్ట్ చేస్తున్నాను. నాకు మళ్ళీ 100 వచ్చినాయి. సో ఓవరాల్గా నాకు రికవరీ అనేది అయిపోయింది. బట్ దాని తర్వాత నాకు అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఎలా పరిచయం అయింది? నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ట్రేడింగ్ చేస్తారు. అండ్ వాళ్ళ ఫాదర్ని కలిసాను. ఎందుకంటే నేను ఆన్లైన్లో ఎర్న్ చేసే వీడియోస్ గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను వాటి గురించి ఎత్తుకుతూ ఉంటాను. అండ్ వెతికినప్పుడు ట్రేడింగ్ గురించి తెలిసింది. అతన్ని అడిగాను మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ని. అండ్ అది లీగల్ అన్నారు. అండ్ లీగల్ కాబట్టి నేను ఇంటికి వచ్చాను. అండ్ ఇంటికి వచ్చినప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్ యాప్స్ గురించి సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు నాకు కొన్ని యాప్స్ కనిపించినాయి, లైక్ ఒలంప్ అని, బైనమో అని, అండ్ అంతేకాకుండా ఐక్యూ ఆప్షన్స్ అని చాలా. సో ఒలంప్ ట్రేడ్ ఓపెన్ చేశాను. జిబ్రిష్గా ఉంది, అమ్మో ఏంటి ఇట్లుందని నేను భయపడ్డాను భయ్య. దాని తర్వాత లైక్ నేను బైనమో చేశాను. బైనమో ఓపెన్ చేసినప్పుడు లైక్ అది వెబ్సైట్ ఉంది అండ్ యాప్ కూడా ఉంది. సో ఈజీగా ఉంటుందని చెప్పి నేను ట్రై చేశాను. అండ్ ట్రై చేసినప్పుడు నాకు కూడా అర్థమైంది, జరా మనిషికి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంది. సో లాంగ్వేజ్ ట్రై చేసినప్పుడు నాకు అప్పటికి తెలియదు ఏంటి మ్యాటర్ ఏంది, బ్యాక్గ్రౌండ్లో కాన్సెప్ట్ ఏందని. నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ చెప్పారు ఏంటంటే అది లీగల్ అని. సో నేను దాని గురించి వీడియో చేసేసాను. ఇప్పుడు రీసెంట్గా ఆర్బీఐ రూల్స్ చేసింది ఏంటి అంటే బైనమో ఇక నుండి ఇల్లీగల్. బైనమోనే కాదు, ఎటువంటి ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ అయినా కూడా ఇల్లీగల్. ఎందుకు అనేది చెప్తాను చూడండి. ట్రేడింగ్ అనేది ఇండియాలో లీగలే. ఎట్లా అంటే ఒకవేళ నువ్వు ట్రేడ్ చేసేటప్పుడు ఇండియన్ బ్రోకర్ని యూజ్ చేసుకొని ఇండియన్ కరెన్సీ మీద ట్రేడ్ చేస్తే నీకేం ప్రాబ్లం లేదు, లీగల్ ఇష్యూస్ ఏం రావు. నువ్వు లీగల్గా ట్రేడ్ చేస్తున్నావు, వచ్చినా పోయినా అది నీ చేతిలోనే ఉంది రిస్క్. సెకండ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు బైనమో కానీ ఒలంప్ ట్రేడ్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు ట్రేడింగ్ని వీళ్ళు ట్రేడింగ్ చేయరనమాట. వీళ్ళు ఒక బ్రోకర్ లాగా, మీడియం లాగా యాక్ట్ చేస్తారు. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ట్రేడ్ చేసినప్పుడు మీ తరపున ఆ ట్రేడింగ్ దాని మీద చేస్తారు, ఆ డాలర్స్ అనేవి. సో మీరు చేస్తుంది ఏంటిది, డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా ఒక ఫారెన్ కరెన్సీ మీద ట్రేడ్ చేస్తున్నారు. అలా చేయటం ఇల్లీగల్ అనమాట, రీసెంట్గా వచ్చిన అప్డేట్స్లో ఆర్బీఐ తరపు నుంచి. సో ఇక నుంచి బైనమో కానీ, ఒలంప్ కానీ, ఐక్యూ కానీ ఎటువంటిదైనా ట్రేడింగ్ లైక్ ఫారెన్ కరెన్సీస్ మీద చేస్తే అది ఇల్లీగల్. సో చెయ్యకండి, పైసలు బొక్క పడిపోతాయి. ఎందుకంటే లైక్ ట్రేడింగ్ అనేది టోటల్గా నాలెడ్జ్ బేస్డ్ గైస్. నిజంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు, నిజంగా పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ నిజంగానే సంపాదిస్తున్నారు ట్రేడింగ్లో. అది ఇండియన్లోంచి చేస్తున్నారు, అతను లీగల్గా చేస్తున్నారు. బట్ బైనమో లాంటి వెబ్సైట్స్ అండ్ అంతేకాకుండా ఒలంప్ ట్రేడ్ ఇలాంటి వాటిని చూసుకొని చేస్తే ఏమవుతుందంటే మనీ లాస్ అవుతారు. అండ్ అంతేకాకుండా ట్రేడింగ్ నాలెడ్జ్ అనేది గ్యారంటీగా ఉండాలి గైస్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా నేను నా ఫేస్బుక్ పేజ్లో నేను కామెంట్స్ చదువుతున్నాను. అండ్ చదువుతున్నప్పుడు ఒక సబ్స్క్రైబర్ వాళ్ళ తమ్ముడు ఇట్లా బైనమో లాంటి ప్లాట్ఫామ్లో బైనమోలోనే లైక్ 8 lakhs ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయి అతను సూసైడ్ చేసుకున్నారంట. సో అంటే ఏంటి అంటే ట్రేడింగ్ ఎక్కడ వరకు తీసుకెళ్తుంది అంటే ఇది లైక్ ఏంటంటే సంపాదిస్తారు అండ్ అంతేకాకుండా నష్టపోతారు. సో నిజంగా అంత హ్యూజ్ లాస్ అతని ఫ్యామిలీకి కానీ అతనికి కానీ చాలా హ్యూజ్ లాస్ అయింది. సో సారీ ఫర్ యూ బ్రదర్. అండ్ అంతేకాకుండా బైనమో లాంటి వెబ్సైట్స్ అనే కాదు, ఎటువంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్నైనా మీరు ఇక నుండి ఇన్వెస్ట్మెంట్ కానీ ఏమీ చేయకండి గైజ్. ఎందుకంటే ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ ప్రకారం అది ఇల్లీగల్. అండ్ ఇంకొకటి నేను వీడియోలో క్లియర్గా చెప్పాను, నా వీడియోస్ అన్నిట్లో చెయ్యకండి, ఇన్వెస్ట్ చేయకండి. మీకు కాన్ఫిడెన్స్ వస్తే చేయగలను అనుకుంటే ఒక $5 ట్రై చేయండి, ఒక వస్తే వచ్చింది లేకపోతే పోయింది అంతే, దాని తర్వాత చేయకండి అని చెప్పాను. జీరో నాలెడ్జ్తో అప్లై చేస్తే చిల్లు బొక్క దరిద్రం అన్నీ పట్టుకుంటాయి మీకు. ఎందుకంటే లాస్ తప్పితే ఏమి రాదు జీరో నాలెడ్జ్తో చేస్తే. ఎందుకంటే ట్రేడింగ్ అన్న కాన్సెప్ట్ వ్యసనం లాంటిది అనమాట. ఫస్ట్ చేసినప్పుడు ఒక $2 $3 వస్తాయి, ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతాం, ఫట్ అని పడిపోతాయి అండ్ హ్యూజ్ లాస్లోకి వెళ్ళిపోతారు. చాలామంది ఉన్నారు ఇలాంటి బాధితులు. సో ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో లైక్ సారీ ఫర్ యూ బ్రదర్. అండ్ అంతేకాకుండా ఎవరెవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ థాట్ని తీసేయండి. అండ్ నేను లైక్ ఇక నుండి ఎర్నింగ్ వీడియోస్ చాలా తక్కువ చేస్తాను. ఎందుకంటే లైక్ ఈ కాన్సెప్ట్ వల్లే నా ఛానల్లో ఎర్నింగ్ వీడియోస్ రీసెంట్గా చాలా తగ్గిపోయినాయి. అండ్ అంతేకాకుండా ఇలా జరుగుతున్నాయి. సో ఇది ఒక అప్డేట్ ఇవ్వాలని చేస్తున్నాను. అండ్ మీ సపోర్ట్ నాకు కావాలి గైస్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.